నమస్తే ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై క్లాసెస్. నేను మీ దండం వెంకటరాములు. ఈ వీడియోలో మనం తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి డిగ్రీ సెకండ్ సెమిస్టర్ సాంస్క్రిట్ లెసన్ బుద్ధశ్చ వైరోగ్యోదయ అనేటటువంటి పాఠ్యాంశాన్ని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఈ పాఠ్యాంశాన్ని అశ్వఘోష మహాకవి రచించడం జరిగింది. ఈ పాఠ్యాంశం వారు రచించినటువంటి బుద్ధ చరితం 3వ స్వర్గం నుంచి తీసుకోవడం జరిగింది. ప్రస్తుత పాఠ్యాంశం లెసన్ టైటిల్ చూడండి, బుద్ధశ్చ వైరోగ్యోదయ అంటే బుద్ధుడు వైరాగ్యం పొందినటువంటి విధానాల గురించి ఈ పాఠ్యాంశంలో ఉండడం జరుగుతుంది. చాలా సింపుల్ ఎస్సే. ఈ పాఠ్యాంశం నుంచి మీకు సెక్షన్ ఏలో అశ్వఘోష మహాకవికి సంబంధించినటువంటి కవి పరిచయం వస్తుంది. సెక్షన్ బిలో ఎస్సే క్వశ్చన్ రావడం జరుగుతుంది. మీకు మొత్తం క్వశ్చన్ పేపర్లో అశ్వఘోష మహాకవి గురించి, వేదవ్యాసుడి గురించి, అదేవిధంగా పుల్లెల శ్రీరామచంద్రుడి గురించి ఈ ముగ్గురులో ఒక కవి పరిచయం అనేటటువంటిది రావడం జరుగుతుంది. పక్కా వస్తుంది, నేర్చుకోవడానికి ప్రయత్నం చేయండి. ప్రస్తుత పాఠ్యాంశం కవి పరిచయం చూసి ఆ తర్వాత సారాంశం చూద్దాం. మొదట కవి పరిచయం చూసినట్లయితే అశ్వఘోష మహాకవి భారతీయ సంస్కృత పండితుడు అని చెప్పి చెప్పుకోవచ్చును. నాటకకర్త, బౌద్ధ దార్శనికుడు. ఇక్కడ బుద్ధిజానికి సంబంధించినటువంటి రచనలు కానీ, బుద్ధిజంకి సంబంధించినటువంటి విధానాల్లో కానీ ఎక్కువ ఇన్వాల్వ్ అయినటువంటి అశ్వఘోష మహాకవి బుద్ధ చరితం అనేటటువంటి ఒక గొప్ప గ్రంథాన్ని రచించడం జరిగింది. అందులో బుద్ధుడి జీవిత చరిత్ర కాన్సెప్ట్లు ఉండడం జరుగుతుంది. సో ఇది బుద్ధ దార్శనికుడిగా బుద్ధిజంలో ఒక ప్రామాణికమైనటువంటి గ్రంథం అని చెప్పుకోవచ్చును. ఈ బుద్ధ చరితం నుంచే ప్రస్తుత పాఠ్యాంశాన్ని తీసుకోవడం జరిగింది. అశ్వఘోష మహాకవి యొక్క రచనలను చూసినట్లయితే బుద్ధ చరితము, సౌందరనందం అనేటటువంటి మహాకావ్యాలను, సారీపృత్త ప్రకరణ నాటకము, వజ్రసూచి అనేటటువంటి బౌద్ధ ధర్మ గ్రంథాలను రచించడం జరిగింది. సంస్కృత వాగ్మయంలో తొలి నాటకకర్తగా అశ్వఘోష మహాకవిని గుర్తిస్తారు. అశ్వఘోష మహాకవి అనేటటువంటి ప్రస్తుత రచయిత సంస్కృతంలో తన రచనలను బుద్ధిజంలోనే కాకుండా తొలినాళ్లలో నాటకానికి సంబంధించినటువంటి రచనలు ఎలా చేయాలి అనేటటువంటి విధానాలను కూడా రాయడం జరిగింది. సో ఇంతవరకు అశ్వఘోష మహాకవికి సంబంధించినటువంటి కవి పరిచయం మీరు రాస్తానంటే సరిపోతుంది. ఇక సారాంశం విషయానికి వస్తే చాలా సింపుల్ లెసన్. ఇద్దరే క్యారెక్టర్లు ఉంటారు, గౌతమ బుద్ధుడు మరియు గౌతమ బుద్ధుడు యొక్క రథసారథి అయినటువంటి చెన్నుడు అనేటటువంటి వ్యక్తి ఉండడం జరుగుతుంది. ఇక్కడ రథసారథి పేరు చెన్నుడు అని చెప్పి, చందోకుడు అని చెప్పి, చెన్న అని చెప్పి వివిధ పేర్లు ఉంటాయి. ఈ 3-4 పేర్లలో మీరు ఏం రాసినా సరే సరిపోతుంది. లేదంటే గౌతముడి యొక్క రథసారథి అని చెప్పి రాసినా సరే సరిపోతుంది అనమాట. పూర్వం కపిలవస్తు అనేటటువంటి ఒక దేశం ఉండేది. ఈ దేశాన్ని శుద్ధోదకుడు అనేటటువంటి మహారాజు పరిపాలిస్తుండేవాడు. ఈ శుద్ధోదకుడి భార్య పేరు మాయాదేవి అని చెప్పి చెప్పుకోవచ్చును. వీరికి 563 BC ప్రాంతంలో సిద్ధార్థుడు అనేటటువంటి ఒక పుత్రుడు జన్మించడం జరుగుతుంది. ఈ పుత్రుడు కపిలవస్తు దేశంలోని లుంబిని అనేటటువంటి పట్టణంలో జన్మించడం జరుగుతుంది. ప్రస్తుతం ఈ లుంబిని అనేటటువంటి ప్రదేశం కావచ్చు, కపిలవస్తు దేశం అనేటటువంటిది నేపాల్, భారతదేశం ఈ ఏరియాల్లో ఉండడం జరుగుతుంది. అయితే సిద్ధార్థుడు పుట్టిన తొలినాళ్లలో జాతకాన్ని చూస్తే సిద్ధార్థుడు భవిష్యత్తులో ఒక సన్యాసిగా, ప్రపంచాన్ని జయించేటటువంటి సన్యాసిగా, లేదంటే రాజ్యాన్ని పరిపాలించే రాజుగా ఏర్పడవచ్చునని చెప్పి జాతకం వచ్చినప్పుడు శుద్ధోదకుడైనటువంటి మహారాజు సిద్ధార్థుడైనటువంటి తన కుమారుడిని ఎట్టి పరిస్థితుల్లో సన్యాసి కావద్దు, తను ఈ రాజ్యాన్ని పరిపాలించాలనేటటువంటి సంకల్పంతో సిద్ధార్థుడిని బాహ్య ప్రపంచం చూడనీయకుండా కేవలం యవ్వనపు స్త్రీల మధ్య, సుఖ సంతోషాల మధ్య, మరియు ముసలి వాళ్ళు, వ్యాధిగ్రస్తుల వాళ్ళు, ఇటువంటి వాళ్ళు ఎవరు ఉండకుండా, అంటే ఈ వైరాగ్య జీవితాలు ఏవి కనిపించకుండా కేవలం సంతోషంగా ఉండేటటువంటి వాతావరణంలో సిద్ధార్థుడిని పెంచడం జరుగుతుంది. కొంతకాలం తర్వాత సిద్ధార్థుడికి యశోధర అనేటటువంటి ఆమెతో వివాహం జరిపిస్తాడు. ఆ తర్వాత వారికి రహులుడు అనేటటువంటి ఒక పుత్రుడు కూడా జన్మించడం జరుగుతుంది. ఈ సిద్ధార్థుడు కపిలవస్తు దేశానికి యువరాజుగా కావడం జరుగుతుంది. కొన్నాళ్ళ తర్వాత ఈ యువరాజు అయినటువంటి సిద్ధార్థుడు రాజ్యంలో ఎలా ఉంటుంది, నేను చిన్నప్పటి నుంచి పెళ్ళైన తర్వాత పిల్లలైనాక కూడా నేను రాజ్యాన్నే చూడలేను కదా అనేటటువంటి సంకల్పంతో తన రథసారథి అయినటువంటి చెన్నుడితో రాజ్యాన్ని చూడడానికి వెళ్తాడనమాట. అంటే అది వరకు కేవలం భోగభాగ్యాలతో, సుఖ సంతోషాలతో యవ్వనపు స్త్రీల మధ్య ఉన్నటువంటి సిద్ధార్థుడు రాజ్యానికి సంబంధించినటువంటి ఏ విషయాలు తెలివై, కేవలం రాజ్యం పరిపాలించాల్సినటువంటి అంశాలు,
యుద్ధ విషయాలు, నైపుణ్యాలు ఇటువంటివి మాత్రమే తెలుసు. కానీ బాహ్య సమాజంలో ఉన్నటువంటి సుఖదుఖాలు, తాత్విక ఆలోచనలు, చింతనలు ఇటువంటివన్నీ కూడా ఏం తెలివయి అనమాట. సో సిద్ధార్థుడు ఆ రాజ్యంలోకి ప్రవేశిస్తున్నప్పుడు రథసారథి సిద్ధార్థుడు ఇద్దరు మాట్లాడుకుంటూ వెళ్తారనమాట. రాజ్యంలో ఎక్కడ చూసినటువంటి సంబరాలు, కోలాహలాలు, యువరాజు మా ప్రాంతానికి వస్తున్నాడు అనేటటువంటి పూలమాలలు, హర్షధ్వనాలు అనేటటువంటివి సిద్ధార్థుడికి వినిపిస్తుంటాయి. కొంత దూరం ప్రయాణించాక సిద్ధార్థుడు ఎప్పుడు చూడనటువంటి విషయాలను చూస్తాడు. ఒక ముసలివాడిని, ఒక వ్యాధిగ్రస్తుడిని, ఒక సన్యాసిని, ఒక శవాన్ని, ఈ నాలుగుటిని చూస్తాడనమాట. సిద్ధార్థుడు ఇదివరకు ఎప్పుడు చూడనటువంటి అంశాలు కాబట్టి తన రథసారథి అయినటువంటి చెన్నుడితో వీటిని మాట్లాడుతుంటాడు. ఎవరి ఈ వ్యక్తి? ఇలా తెల్ల వెంట్రుకలతో ఎలా పుడతారు మనుషులు? ఇలా కుంటుకుంటూ నడుస్తున్నాడేంటి అనేటటువంటి క్వశ్చన్ని రథసారథి చెన్నుడితో సిద్ధార్థుడు అడుగుతాడనమాట. అడిగితే, ఓ మహారాజా గారు, ఇతను తన యొక్క వయస్సు అయిపోవడం కారణంగా ముసలితనం, వృద్ధాప్యం అనేటటువంటిది రావడం జరిగింది. సో అందుకు అతని వెంట్రుకలు తెల్లగా మారాయి, అతను కుంటుతూ అలా నడుస్తున్నాడు, అది ప్రతి ఒక్కరికి వస్తుంది అని చెప్తాడనమాట. ఇది నాకు కూడా వస్తుందా? నేను మహారాజును కదా, ఈ రాజ్యానికి కాబోయే రాజును కదా అని చెప్పి అడిగితే, ఎవరికైనా ముసలితనం, వృద్ధాప్యం అనేటటువంటిది వస్తుందని చెప్పి ఆ రథసారథి సమాధానం ఇస్తాడు. ఆ తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఒక వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి కనిపిస్తాడనమాట. ఆ వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తిని చూడగానే, ఎవరు ఇంత దుఃఖముతో, ఇంత కుంటుతనంతో ఉన్నటువంటి ఈ మనిషి అంటే అతను వ్యాధిగ్రస్తుడైనటువంటి వ్యక్తి అని చెప్పి రథసారథి చెప్తాడనమాట. అంటే వ్యాధులు ఎలా సంక్రమిస్తాయి, ఎవరికి సంక్రమిస్తాయి అనేటటువంటి కాన్సెప్ట్లు అడిగినప్పుడు, వైద్యం అనేటటువంటిది సరిగ్గా అందని వారికి, పుట్టుకతో కొంతమంది అలా జన్మించవచ్చును, ఆయుర్వేదంలో వారికి పటిష్టమైనటువంటి అవకాశాలు అనేటటువంటివి లేకపోవడం, వాళ్ళకు సరైనటువంటి వసతులు లేకపోవడం వల్ల వ్యాధిగ్రస్తుల పాలు కావచ్చును, వృద్ధాప్యంతో పాటు వ్యాధులు కూడా సంక్రమిస్తాయి అని చెప్పి చెన్నుడైనటువంటి రథసారథి సిద్ధార్థుడికి చెప్తాడనమాట. ఆ తర్వాత కొద్ది దూరం పోయిన తర్వాత ఒక నలుగురు వ్యక్తులు ఒక శవాన్ని మోసుకొని వెనకాల ఒక దుఃఖభరితమైనటువంటి సమాజం అంతా కూడా నడుస్తూ వెళ్తున్నట్లు చూస్తాడనమాట. చూసినప్పుడు ఆ యువరాజు అయినటువంటి సిద్ధార్థుడు, ఎందుకు ఇలా చేస్తున్నారు, ఒక వ్యక్తికి ఎందుకు ఇలా మోసుకు వెళ్తున్నారు, అతనికి ఎందుకు అలంకరణ చేశారని చెప్పి అడిగితే, రథసారథి అయినటువంటి చెన్నుడు, సాధారణంగా మనిషి ముసలితనంతో, కుంటుతనంతో, వ్యాధిగ్రస్తుడైన తర్వాత అయినా సరే కొన్నాళ్ళ తర్వాత మనిషి అనేటటువంటి వ్యక్తి చనిపోతాడు, అది మీరైనా నేనైనా. సో అలా చనిపోయినటువంటి వ్యక్తిని దహన సంస్కారాల కోసం అతన్ని తీసుకెళ్తున్నారని చెప్పి అడుగుతాడనమాట. అంటే అప్పుడు యువరాజు అయినటువంటి సిద్ధార్థుడు రథసారథిని ఒక పెద్ద ప్రశ్న అడుగుతాడనమాట. ఏం అడుగుతాడు? ఇదివరకు మనం కుంటి వ్యక్తిని చూసాము, ముసలి వ్యక్తిని చూసాము, అదేవిధంగా శవాన్ని చూసాము. ఈ సమాజంలో గొప్పగా సంతోషాన్ని అనుభవిస్తున్నటువంటి వ్యక్తి మరి ఎవరైనా ఉన్నారా అనేటటువంటి క్వశ్చన్ని అడుగుతాడనమాట. లేకే మహాప్రభు, ఖచ్చితంగా ఉంటారు అని చెప్పి ఒక చెట్టు కింద సన్యాసి రూపంలో ఉన్నటువంటి ఒక కాషాయ వస్త్రాన్ని కట్టుకొని ధ్యానంలో ఉన్నటువంటి ఒక వ్యక్తిని, సన్యాసిని ఆ సిద్ధార్థుడికి చూపుతాడనమాట. దీన్ని చూసినటువంటి సిద్ధార్థుడు చలించిపోయి, ఈ సమాజంలో మనిషికి భార్య, పిల్లలు, రాజ్యము, పిల్లలు, సంఘము ఇటువంటిది మాత్రమే కాదు, ఖచ్చితంగా పరిత్యజించినటువంటి వారందరికీ సంతోషంతో సుఖదుఖాలు అనేటటువంటివి, ఇహపర కోరికలన్నీ కూడా తీసుకుని ఉన్నటువంటి వ్యక్తి సంతోషంగా జీవించగలుగుతాడనేటటువంటి అంశంతో తను అర్ధరాత్రి తన భార్య, పిల్లలను వదిలేసి అడవికి వెళ్తాడు. ఆ తర్వాత బుద్ధ మతాన్ని స్థాపించడము, బుద్ధ బోధనలు, ధర్మ సంస్థాపన బోధనలు చేయడం జరుగుతుంది. ఆ తర్వాత బుద్ధుడిగా ప్రపంచానికి కీర్తి ప్రతిష్టలు పొందుతాడనమాట. ఇక్కడ గౌతమ బుద్ధుడు అని ఎందుకు పిలుస్తారంటే, గౌతమి అనేటటువంటి పర్సన్ సిద్ధార్థుడిని పెంచడం చేత అతనికి గౌతమ బుద్ధుడు అనేటటువంటి పేరు రావడం జరిగింది. అతను కపిలవాస్తు దేశానికి సంబంధించి రాజు అని చెప్పి గుర్తుపెట్టుకోండి అనమాట. సో ఓవరాల్గా బుద్ధశ్య వైరాగ్యోదయ అనేటటువంటి పాఠ్యాంశంలో అశ్వఘోష మహాకవికి సంబంధించినటువంటి కవి పరిచయం లిఖత అనేటటువంటిది మీకు
పార్ట్ ఏలో వస్తుందన్నమాట. సో మీరు బుద్ధశ్య వైరోగ్యోదయకు సంబంధించినటువంటి సమ్మరీ నేను ఇదివరకు చెప్పినటువంటిది బుద్ధుడు రథసారథి మధ్య జరిగినటువంటి కన్వర్జేషన్. అంటే యువరాజు అయినటువంటి సిద్ధార్థుడు రథసారథి అయినటువంటి చెన్నుడు మధ్య ఒక వృద్ధుడి గురించి, ఒక శవం గురించి, ఒక వ్యాధిగ్రస్తుడి గురించి, ఒక సన్యాసి గురించి ఒక కన్వర్జేషన్ నడుస్తుంది. సో అందులో వైరాగ్యం పొందినటువంటి గౌతమ బుద్ధుడు తను అడవులోకి వెళ్తాడనమాట. సో ఇది ఈ పాఠ్యాంశానికి సంబంధించినటువంటి సమ్మరీ. ఐ హోప్ మీ అందరికి అర్థమైందని నేను అనుకుంటున్నా. సైనింగ్ అవుట్. నేను మీ దండు వెంకటరాములు. ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ మై ఛానల్.